దేవుని అమ్మనికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. యూట్యూబ్లోని స్టేటస్లోని వీక్షించేటటువంటి నా ప్రియ సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాక్యం నుంచి ఒక వాగ్దానం మీకు తెలియచేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 14:2 నేను మీకు స్థలము సిద్ధపరచి వెళుచున్నాను అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమిటి స్థలం సిద్ధపరచటం ఏంటి, నేను వెళుతున్నాను అనడం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తాను ఇక శిలువ మరణానికి వెళ్లే ముందు శిష్యులతో మాట్లాడుతూ శిష్యులకు అనేక సంగతులు తెలియపరిచి పరలోకములో మీకు నేను ఒక స్థలం సిద్ధపరచి వెళుతున్నాను అన్నారు. ప్రియులరా, ఈ రోజున చంద్రమండలంలో కూడా మరి స్థలాలు కొనుక్కునేటటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటటువంటి వారు ఉన్నారు, కొనుక్కునేవారు కూడా ఉన్నారు. ప్రియులారా, ఈ భూలోకంలో ఎన్ని స్థలాలు, ఎన్ని ప్లాట్లు, ఎన్ని ఎకరాల మరి స్థలాలు ఉన్నప్పటికీ కూడా మానవుడికి కావాల్సింది ఒక స్థలము కావాలి. అది ఏ స్థలము అంటే పరలోకంలో స్థలము. ఈ లోకంలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా పరలోకంలో మనకి స్థలము కావాలండి. ఆ స్థలము మనకి శాశ్వతమైంది. ఆ స్థలము మనకి ఎప్పుడూ ఉండేది. మనము యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆ పరలోకంలో నిత్యత్వములో యుగయుగములు దేవుని రాజ్యములు ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి భాగ్యాన్ని దేవుడు ఆయన రక్తంలో కడిగిన బిడ్డలకు ఇచ్చాడు. కనుక ఆ స్థలంలో అంటే ఆ పరలోకములో నిత్యము ఉండేటటువంటి స్థలము, అక్కడ మన స్థలాలు సంపాదించుకోవాలండి. ఈ భూలోకంలో ఒకవేళ నీకు స్థలము లేదా, నాకు లేదండి. అయితే నీ గురి ఏమై ఉండాలి అంటే పరలోకములో అసలు కావాల్సిన స్థలము అక్కడ ఉందని విషయాన్ని తెలియపరుస్తూ ఆ స్థలం గురించిన విశ్వాసంతో మన ఈ భూలోకంలో కనుక ప్రియులరా, దేవుని యొక్క రాజ్యము మనకి శాశ్వతం ఉండేది. నిత్యం ఉండేటటువంటి లోకాలు రెండు ఉన్నాయి. ఒకటి నరకము, రెండోది పరలోకము. ఈ లోకంలో క్రీస్తు రక్తంలో కడగబడితే ఆ రాజ్యములో ఉండటానికి ఒక స్థలము కావాలి. ఆ స్థలమే పరలోకము. దాని గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్తూ అంటున్నారు, నేను స్థలం సిద్ధపరిచి వెళుతున్నాను, నా తండ్రి ఏదో అనేక నివాసములు ఉన్నాయి, లేని మీతో చెప్పుదును అని తన శిష్యులకు చెప్పి తన ప్రయాణం ముందుగా చెప్తున్న మాటలు ఇవి. పిల్లలు, ఈరోజు ఆ స్థలం నీకు కావాలా? ఆ స్థలాన్ని